అనపర్తి ఈ నెల 12వ తేదీన వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. సోమవారం అనపర్తి పార్టీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగులు పక్షాన నిలుస్తూ చంద్రబాబు సర్కార్పై నిరసన గళం వ్యక్తం చేయడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి యువత పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 9 నెలలుగా ఉన్న వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలకు 4,600 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి నాయకులు చెప్పిన హామీ, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అర్హులైన అందరికీ అమలు చేయాలని, కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ప్రయత్నాలను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12వ తేదీ 9:30 రాజమండ్రిలోని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కు వైఎస్ఆర్సీపీ నాయకులు వినతి పత్రం ఇవ్వనున్నట్లు, ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని, ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఆప్షన్స్ సభ్యులు లంకా చంద్రన, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గం యోజన విభాగం అధ్యక్షులు ఆర్కే దుర్గారెడ్డి, బీసీసీఎల్ విభాగం అధ్యక్షులు కొండేటి భీమేశ్వర స్వామి, అనపర్తి పట్టణ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ నల్లమిల్లి మురళి, మోహన బాలకృష్ణారెడ్డి, బిక్కవోలు మండల పార్టీ కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి, కాపవరం సర్పంచ్ సత్యం శెట్టి వెంకటరమణ, బలభద్రాపురం ఎంపీటీసీ 1 సబ్బెళ్ల సుజాత, వీరరాఘవరెడ్డి ఎంపీటీసీ 2, మేడపాటి ఆనందరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు కొవ్వూరి వెంకటరామారెడ్డి, సాప్ మాజీ డైరెక్టర్ గుబ్బల అలేఖ్య, లాజర్ బాబు తదితరులు పాల్గొన్నారు. అతి చేరువుగా ఉంటాం. ఆ ప్రాంతంలో మరి ఒక డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించడం, ఆ డంపింగ్ యార్డు కూడా అటు కాకినాడ నుంచి ఇటు రాజమండ్రి వరకు కూడా ఎక్కడెక్కడైతే ఉందో మున్సిపాలిటీ చెత్త కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి చెత్త కానీ తీసుకుని వచ్చి అక్కడ డంపింగ్ చేసి దాని నుంచి విద్యుత్తుని ఉత్పత్తి చేయాలని మరి ప్రభుత్వం నిర్ణయించి, ఆ నిర్ణయం మేరకు గత 2-3 నెలల నుంచి కూడా స్థానిక కాపురం సర్పంచ్ పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి అటు ఎంఆర్ఓ దగ్గర నుంచి, ఈఓపీఆర్డీ దగ్గర నుంచి, పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి అందరూ కూడా తీర్మానం ఇవ్వమని, అనుకూలంగా ఇవ్వమని మరి వారిని ఒత్తిడి తీసుకురావడం, అయినా ఒత్తిడికి లొంగకపోవడంతో ప్రభుత్వం ఏదో రకంగా దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి, దానికి అనుగుణంగానే మరి మొన్ననే మరి ఎవరైతే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నారో వారు నారాయణ గారు ఇక్కడికి రావడం, ఆ స్థలాన్ని పరిశీలించడం, ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు రాజమండ్రి నుంచి ఇటు కాకినాడ వరకు ఉన్నటువంటి చెత్త అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ యార్డులో ఇక్కడ చేస్తాం, ఇక్కడి నుంచి విద్యుత్తుని ఉత్పత్తి చేస్తామని. ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, అనపర్తి గ్రామం నుంచే డైలీ వచ్చే గ్రామ పంచాయతీ నుంచి వచ్చే చెత్తే సుమారు 25 ట్రాక్టర్లు ఉంటుంది. అది అటు కాకినాడ నుంచి ఇటు రాజమండ్రి నుంచి మరి జిల్లా వ్యాప్తంగా మరి వచ్చిన చెత్త అంటే ఎన్ని వందల లారీలు అవుతుందో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి. అంతేకాదు ఆ వచ్చిన చెత్త కూడా ముఖ్యంగా మరి ఒకేసారి అంతా కూడా అన్లోడింగ్ జరగదు. ఇటు ఏమైతే మరి లోడింగ్ తోటి వచ్చినాయో అవన్నీ కూడా రోడ్ల మీద ఇటు బలభద్రపురం దాటి అటు దొంతమూరు దాటి అక్కడి వరకు కూడా మరి ఇవన్నీ కూడా స్టాగ్నేట్ అయ్యి ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడైతే స్టాగ్నేట్ అయ్యాయో అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ప్రజలకు, ముఖ్యంగా ఎవరైతే వ్యాపారాలు చేస్తూ హోటల్స్ కానీ లేదంటే చిన్న చిన్న బడ్డీ కొట్లు కానీ మరి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కంటిన్యూగా అక్కడే కూర్చుంటారు. వారందరికీ కూడా ఈ చెత్త నుంచి వచ్చే ఈ మున్సిపాలిటీ చెత్త అంటే మీకు తెలియదే ఉంది, పంచాయతీల నుంచి వచ్చేది రకరకాలు ఉంటాయి. వీటి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ అవ్వనివ్వండి, లేదంటే వర్షాకాలం ఆ వెహికల్స్ అలా వెళ్తుంటే వర్షం పడి అందులో కొంత మురుగు వచ్చేసి ఆ రోడ్ల మీద పడితే మరి ఇన్ఫెక్షన్ ఏ రకంగా మరి ప్రబలుతుందో మరి మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. ముఖ్యంగా డయేరియా కానీ లేదంటే కలరా లాంటి వ్యాధులు కానీ, డెంగ్యూ లాంటి వ్యాధులు కానీ ఇటువంటి ఇప్పటికే చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అటువంటిది ఇటువంటి మరి పరిస్థితి కానీ వస్తే ప్రజలందరూ కూడా ఎప్పుడూ కూడా ఏదో రకమైన వ్యాధితోటే బాధపడడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా మరి అటు బలవద్రపురం కానీ ఇటు కాపువరం కానీ వీరందరూ కూడా మరి సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది. ఇటు మన ప్రాంతానికి చాలా హానికరం ప్రభుత్వం చేసే పని అని. దీంతో చేసే ఇంకా వేరే చేయడానికి దారి లేక స్థానిక శాసనసభ్యుడు శ్రీ రామకృష్ణారెడ్డి గారు యూటర్న్ తీసుకున్నారు. ఇప్పటి వరకు కూడా ఎంఆర్ఓలు, ఎండిఓలు, లేదంటే ఈఓపిఆర్డి, పంచాయతీ సెక్రటరీ వీళ్ళు ఎవరు కూడా చెప్పలేదు నాకు. ఇది 2 నెలల నుంచి కూడా ఈ తతంగం జరుగుతుంటేని ఇది ఎక్కడన్నా నమ్మశక్యం? ఒక్కసారి ఆలోచించండి. అంటే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఈ వ్యతిరేకత తట్టుకుంటానికి ఆయన గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అబ్బాయి నేను చాలా వ్యతిరేకం, దీనికి నాకు తెలియకుండానే అధికారులు చేశారు కలెక్టర్ గారని. అసలు ఇక్కడ ఒక చిన్న విషయం రామకృష్ణారెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీ హయాంలో వచ్చిన అధికారులు, మీ అధికారులు మీకు చెప్పకుండా ఒక ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ, కలెక్టర్ కానీ మీ నియోజకవర్గంలో మీకు తెలియకుండా సాక్షాత్తు ఆఖరికి మంత్రి గారు పర్యటనకు వచ్చారే ఈ స్థలం పరిశీలించడానికి. మరి వచ్చినా కూడా మీకు తెలియకుండా వాళ్ళు వచ్చారంటే ఇక్కడ ఒకటే విషయం, మరి మీరు చెప్పిందే ఒకవేళ నిజమైతే మరి మిమ్మల్ని ఒక ఎమ్మెల్యే అనుకుంటున్నారో ఒక దద్దమ్మ అనుకుంటున్నారో అది మీకే తెలియాలి. అంటే ఒక చేతగాని దద్దమ్మ ఇది చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే అని వాళ్ళు ఆఖరికి మీ ఎంఆర్ఓలు, మీ ఎండిఓలు వీళ్ళే నిర్ణయించుకుని ఉంటారు. ఎంచేతనంటే మంత్రి గారు పర్యటనకు వస్తే స్థానిక ఎమ్మెల్యేకి తెలియకుండా ఎక్కడ ఉండదు ఏ రాష్ట్రంలోనూ. అంతేకాకుండా స్థానిక పోలీసులకు తెలుస్తుంది. ఇవన్నీ తెలిసినా కూడా మీరు ప్రజల్లోంచి ఎప్పుడైతే వ్యతిరేకత స్టార్ట్ అయిందో యూటర్న్, మీకు ఎప్పుడు యూటర్న్ మీ పార్టీకి కానీ లేకపోతే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ ఎవరికైనా, మీ పార్టీ అంటే మీ మాజీ పార్టీ ఏదైనా సరే, ప్రజెంటు వేరే పార్టీలో ఉన్నా అది కూడా మీ పార్టీయే కాబట్టి మీకు యూటర్న్ తీసుకుంటాం అన్నది మీకు సామాన్యమైన విషయమే, అది రొటీన్. అందుగురించే ఈ రకంగా చెప్తున్నారు. ప్రజల్ని మోసం చేయడానికి మాత్రం ప్రయత్నం చెయ్యొద్దు. ఏది ఏమైనా అక్కడ ఇటువంటి ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెత్తను తీసుకొచ్చి అక్కడ పోసి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గ ప్రజలకి ఎప్పటికైనా సరే వాళ్ళకి హాని జరిగేలా కానీ మీరు కానీ మీ ప్రభుత్వం కానీ ప్రయత్నం చేస్తే ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటుని మీరు చవి చూడవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఎప్పుడూ కూడా ఎదరవాళ్ళ మీద నెపం నెట్టేయడానికి మీకు చాలా వెన్నతో పెట్టిన విద్య. నిన్ననే మాట్లాడుతూ ఏదో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి పర్మిషన్ ఇచ్చారన్నారు. ఒక్కసారి ఆలోచించండి, అది ఎవరు హయాంలో వచ్చింది? ఇంకో సాక్షాత్తు ఒక జీవో మీ హయాంలో వచ్చిందే. ఇది ఎప్పుడు 5వ తారీఖు ఫిబ్రవరి 2019. అప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? మీ ప్రభుత్వం. మీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఒక్కసారి చూసుకోండి, కావాలంటే కాపీ పంపించమంటే పంపిస్తాను. అందులో ఏముంది? ఏమైతే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాపువరం గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, మా గ్రామానికి సంబంధించినటువంటి జిల్లా పరిషత్ భూమిలో గల 12 ఎకరాల భూమిలో గల భూమిలోని 2 జిల్లాల చెత్తను సేకరించి బయోగ్యాస్ కంపెనీ పెడుతున్నారని మా దృష్టికి వచ్చిందండి. అది పంచాయతీ నోటీస్ బోర్డులో పెట్టారండి 2 నెలల క్రితం అండి. నెల 15 రోజుల క్రితం పంచాయతీ బోర్డు మీటింగు మామూలుగా రిజిస్టర్లో పెట్టారండి. పెట్టిన దానికి నేను సంజాయిషి ఇచ్చానండి ఒక సర్పంచ్గా. ఎలాగంటే మా గ్రామంలో మీరు ఈ కంపెనీ నిర్వహించడానికి మొట్టమొదట మా గ్రామంలో గ్రామ సభ నిర్వహించి ప్రజల యొక్క అభిష్టం మేరకు, ప్రజలు కోరిక మేరకు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం ప్రకారంగా మీకు తీర్మానం ఇస్తానని చెప్పేసి ఆ రోజు ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగిందండి. చెప్పిన తర్వాత ఎంఆర్ఓ గారు నేను ఏ లెటర్ అయితే పంపించానో ఆ లెటర్ని మళ్ళీ వెనక్కి పంపించేసి, ఇది ప్రభుత్వ భూమి కాబట్టి మీరు తీర్మానం ఇవ్వాల్సిందే అని చెప్పేసి నా మీద
ప్రెజర్ తేవడం జరిగిందండి ఎంఆర్ఓ గారు. నేను ఒకటే చెప్పానండి, ఎట్టి పరిస్థితిలో నేను తీర్మానం ఇవ్వడానికైతే మాత్రం నేను సమ్మతించనండి. గ్రామసభ పెట్టండి ఊళ్ళోని. గ్రామసభ పెట్టిన తర్వాత ప్రజల యొక్క తీర్పు ఎలా ఉన్నదో దాన్ని బట్టి నేను గ్రామసభ తీర్మానిస్తానని చెప్పేసి నేను చెప్పడం జరిగిందండి. అది అలా కొనసాగుతుంటుండగా ఆ తర్వాత మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇవ్వటం, మళ్ళీ ఆర్ఐ గారిని పంపటం, తర్వాత మళ్ళీ విఆర్ఓ గారిని పంపటం, ఇలాగా మళ్ళీ సెక్రటరీ గారితో పదే ఫోన్ చేయించటం, ఇలా నా మీద చాలా ప్రెజర్ తెస్తున్నారండి 2 రోజుల నుంచి కూడానండి. ఏమండి ఇలా తేగ ఆర్డీఓ గారి ఆఫీస్ నుంచి ఒకసారి ఫోన్ వచ్చిందండి. ఫోన్ వచ్చి ఏమండి తీర్మానం ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏంటని చెప్పి అడిగారండి. ఏమండి నాకైతే ఇబ్బంది లేదండి, ప్రజల యొక్క తీర్పు తీసుకున్న తర్వాత నేను తీర్మానిస్తానని చెప్పి నేను చెప్పానండి అని చెప్పంటే సరే అని చెప్పేసి వాళ్ళకు కూడా సమాధానం చెప్పానండి. చెప్పిన తర్వాత ఇలా గడిచే కొద్దీ మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్లో మళ్ళీ తీర్మానం ఇవ్వమని మళ్ళీ సెక్రటరీ గారు వచ్చారండి. ఏమండి నేనైతే తీర్మానం ఇవ్వనని చెప్పాను, ఇంక 10 సార్లు నన్ను ప్రెస్ చేయొద్దని చెప్పానండి. చెప్పిన తర్వాత ఎంఆర్ఓ గారు ప్రెజర్ మీద బలభద్రపురం విఆర్ఓ శ్రీని గారు వచ్చి సెక్రటరీ గారిని తీసుకుని వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసులో ఒక నోటు ఒకటి రాయించుకున్నారండి వీడితోటి. అది నాకు తెలిసిందండి. అప్పుడు సెక్రటరీ గారిని ఏమండి మీరు తీర్మానం ఏమన్నా రాసిచ్చారా ఏంటని చెప్పంటే లేదండి తీర్మానం కాదు, నాతో నోటు పబ్లిక్గా రాయించుకున్నారండి, నోటు రాయించుకుని ఈ నోటు మీద ఎవరికో అప్లై చేసుకోవాలండి అని చెప్పి అన్నారు. ఏమంటే మీరు ఎట్టి పరిస్థితులను కూడా నాకు తెలియకుండా మీరు ఎటువంటి కాగితం కూడా రాయటం కుదరదని చెప్పేసి నేను సెక్రటరీ గారిని చెప్పడం కూడా జరిగిందండి. జరిగిన తర్వాత ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత మన శనివారం ఏమండి సోమవారం గ్రామసభ మీటింగ్ పెట్టుకుందామండి, తీర్మానం గురించి నన్ను ప్రెస్ చేస్తున్నారండి ఆఫీసర్ల పైనుంచి అని చెప్పి సెక్రటరీ గారు నాకు చెప్పడం జరిగిందండి. సెక్రటరీ గారు కోరిక మేరకే నేను సోమవారం ఈరోజు రాత్రి మొత్తం ఈవేళ పొద్దున మొత్తం సాటింపు వేయించండి, ఊళ్ళో టెంట్ వేసి కుర్చీలు వేసి మొత్తం అంతా మోపు చేసిన తర్వాత కరెక్ట్గా 8 గంటలకి సెక్రటరీ గారు ఫోన్ చేసి ఏమండి గ్రామసభ ఈరోజు క్యాన్సిల్ చేయమన్నారని చెప్పారండి. ఎవరు చేయమన్నారమ్మంటే ఎమ్మెల్యే గారు ప్రత్యేకించి పైనుంచి నాకు ప్రెజర్ తెచ్చి గ్రామసభ ఈరోజు ఆఫ్ చేయాలని చెప్పేసి చెప్పారండి అని చెప్పేసి నాకు చెప్పడం జరిగిందండి. ఏమండి ఇది అప్పుడే 2సారి అండి గ్రామసభ పెడతామని చెప్పి సాటింపు వేయటం ప్లస్ సాటింపు వేసిన తర్వాత క్యాన్సిల్ చేయటం, ఇది 2సారి. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు గ్రామసభ జరిపి తీరుతానని చెప్పేసి నేను గట్టిగా చెప్పానండి సెక్రటరీ గారికి. అప్పుడు మళ్ళీ ఒక పావుగంట గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈఓపిఆర్డి గారు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఏమండి మీరు ఈరోజు గ్రామసభ ఆఫ్ చేయాలండి అని చెప్పి అన్నారండి. ఏమండి ఇది 2సారి నేను గ్రామసభ అయితే ఆపటం జరగదు. ఒకటండి ఒకవేళ మీరు అధికారికంగా మీరు ఎవరు రాకపోయినా నేను అక్కడ గ్రామసభ జరిపించేసుకుంటాను ఒక సర్పంచ్గా, ప్రజలకి ఇది వివరించి చెప్పి దీని మీద నేను తీర్మానం ఇవ్వాలా లేదా అనేది వివరించి చెప్పిన తర్వాత నేను అప్పుడు దాకా గ్రామసభ అయితే మాత్రం నేను మానండి అని చెప్పి నేను చెప్పడం జరిగిందండి. జరిగిన తర్వాత మళ్ళీ ఒక్క అరగంట గ్యాప్లో మొత్తం టెంట్ అది కుర్చీలు అన్నీ వేసి సెట్ చేసిన తర్వాత నాకు కానిస్టేబుల్ గారు అక్కడ కూర్చొని దగ్గరికి వచ్చి ఏమండి మిమ్మల్ని ఎస్సీ గారు ఫోన్ చేయమన్నారని చెప్పారండి. ఎస్సీ గారిని ఫోన్ చేశానండి. ఏమంటే మీరు అక్కడ టెంట్ కుర్చీలు వేసి గ్రామసభ ఏదో పెడుతున్నారట, అది అర్జెంటుగా తీసేయండి అని చెప్పి అన్నారండి. ఇదేంటండి ఇది అప్పుడే 2సారి ఇది, మరి ఇన్నిసార్లు మేము వాయిదా వేయటం అనేది కరెక్ట్ కాదని గ్రామసభ దీనికి తీర్మానం ఇవ్వమని చెప్పేసి పైన చేస్తున్నారని చెప్పేసి సెక్రటరీ గారు పదే నన్ను ఇబ్బంది పెడుతున్నారు, దాని గురించి నేను ఈ గ్రామసభ పెట్టానంటే అదంతా నాకు అనవసరం అండి, మీరు అర్జెంటుగా టెంట్ తీసేయండి అని చెప్పంట్లో వెంటనే టెంట్ కుర్చీలు అన్నీ దింపేసి పంపించేసిన తర్వాత అక్కడే కూర్చున్నామండి. మేము కూర్చుంటే మొత్తం ప్రతి ఊళ్ళు కూడా ఈ దండోరా వినిపించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక 170 మంది 200 మంది దాకా వచ్చి నాకు సంతకాలు పెట్టి ఏమండి ఇది ఎట్టి పరిస్థితుల్లోని కూడా సర్పంచ్ గారు దీనికి తీర్మానం ఇవ్వటం కుదరదు అని నాకు ప్రజల నుంచి చెప్పి ఉన్నారండి. అందు గురించి ఒకటే చెప్తున్నానండి, గౌరవ ఎమ్మెల్యే గారికి కానీ అధికారులకు కానీ ఈ ప్లాంటు ఇదే కాపువరం గ్రామం జిల్లా పరిషత్ ల్యాండ్లో నిర్మించేలా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోని తీర్మానం ఇచ్చే ప్రసక్తి లేదు. నా ప్రాణం పోయినా సరే తీర్మానం ఇచ్చే ప్రసక్తి లేదు. నేను ఈ సభాపూర్వకంగా చెప్తున్నానండి మీడియా మిత్రులందరికీ కూడా, నా ప్రాణం పోయినా నేను దీనికి తీర్మానం ఇవ్వను. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అండి. ఇంకో విషయం ఏంటంటే అండి,
ఈ తీర్మానం గురించి 2 నెలల నుంచి అండి కొన్ని పంచాయతీ బిల్లు పెండింగ్లో ఉన్నాయండి, కొంతమందితో వర్కులు చేయించినాయండి. ఆ బిల్లు కూడా ఆఫ్ చేయడం జరిగిందండి సెక్రటరీ గారు. ఏమ్మా ఎందుకు ఆపుతున్నావు, వర్కులు చేసిన తర్వాత కూడా బిల్లు ఎందుకు ఆపుతున్నావు అంటే, మీ బిల్లు ఏదున్నా ఎమ్మెల్యే గారు ఆపేయమన్నారు, నేను ఆపేస్తాను అని చెప్పి ఖచ్చితంగా సెక్రటరీ గారు చెప్పడం జరిగిందండి. ఇంత నరకయాతన పెట్టినా ఒకటే చెప్తున్నానండి, నా ప్రాణం పోయినా తీర్మానం ఇచ్చే ప్రసక్తి లేదండి.